నగరంలో అర్ధరాత్రి తొడలెత్తిస్తున్న దొంగల ముఠ. నగరంలో అర్ధరాత్రి హడలెత్తిస్తున్న దొంగల ముఠ. నవ్వకు నవ్వకు. నీ బతుక్కి కుర్చీ తన్నేసి అరగంట సేపు అయింది. ల్యాబ్ ఇక్కడ కూర్చుంటావు. నవ్వకరా. అచ్చు తప్పులు పుచ్చు మొహం వేసుకుని. ఈసారి ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ కొట్టడమే నా గుల. సార్ ఇది నా మిస్టేక్. అంటే ఇందాలని నా మిస్టేక్ లా? ఇది నీ మిస్టేక్ అంటే ఇందాకవన్నీ నా మిస్టేక్ లా? ఒలింపిక్స్ లో గోల్డ్ మెడలే నా కళ. మరి గులా అన్నావు ఏంటి ఇందాక? ఒక అక్షరమే కదా సార్. అక్షరం ఏం నాకేవు నాకేవు. నల్ల మొహం తెల్లబడడం ఎలా? 2వ పేజ్ చూడండి, 4వ పేజ్ చూడండి, చివరి పేజీ చూడండి. చూసారా మొహం ఎలా తెల్లబడిపోయిందో? మీ జుట్టు రాలిపోతుందా? అవునరా. హెయిర్ కి ఆయిల్ బాగా దట్టించండి. ఆ తర్వాత దానిపైన నిమ్మకాయ రుద్దండి. ఆ నిమ్మకాయ ఎండిపోయే వరకు జుట్టును ఆరబెట్టండి. ఒక్క నిమిషం. నువ్వు పుట్టక ముందు ఒక్కనే సముద్రం దగ్గరికి వెళ్ళేవాడిని తెలుసా? మరి ఏమైంది? పీట అనుకొని బ్యాగ్ లో వేసేసుకొని తీసుకెళ్ళాడు. చిన్న సైజు పీతలో అన్నమాట. ఏమ్మా అల్లుడు గారు బాగా చూసుకుంటున్నారా? ఎలక్షన్స్ కి ముందు ఓటర్లని చూసుకుంటున్నట్టే చూసుకుంటున్నారు. అంటే బాగా చూసుకుంటున్నాడు. బామర్ది ఏంటది భయమా? వీడేంట్రా బురదలో ఇరుక్కున్న నీటి ఏనుగు బయటికి రావడానికి ప్రయత్నిస్తున్నాడు. అల్లుడు గారు ఏం తీసుకుంటారు? ఇప్పుడు అల్లుడు గారికి ఏమొద్దు, మీరు వెళ్ళండి. పిచ్చుకుందా? ఇందాక ప్రాక్టీస్ లో కూడా అంతే సార్. ఇందాక కూడా ప్రాక్టీస్ లో కూడా కావాలని చేశారు. నీ డ్రామాలో ఎల్లరా రే. నువ్వు వేరు నేను వేరు చెప్తున్నా. ఇప్పటికీ నువ్వు బట్టల షాప్ కి వెళ్తే కిడ్స్ వేర్ కి వెళ్తావు. నువ్వు నేను వేరేంటి? కింద అరటి తొక్క పడ్డది, దాని మీద కాలేసానుకో జారి పడతావు. నన్ను అనసూయనే పడలేదు. ఆఫ్టర్ ఆల్ అరటి తొక్క అదేం పడేస్తుంది? దీని వల్ల నీకు తెలిసిన నీతి ఏంటి? అనసూయ కన్నా ఈ అరటి తొక్కనే నన్ను సిన్సియర్ గా లవ్ చేసిందండి. నిన్న పడేసిందా? ఇప్పుడు చావు మేళం అంటే అన్ని ఎవరు అరేంజ్ చేస్తారు? పెళ్లి టెంట్ వేసిన షావు కోసం టెంట్ వేయలేమా? ఇంట్లో దీపం పెడితే మంగళం, ఇంటి బయట తిడితే అమంగళం. టెంట్ ఇటు తిప్పితే పెళ్లి, అటు తిప్పితే చావు, ఇక్కడ పెడితే కూడు, ఊరవతల పెడితే పెండాకుడు. సరిపోయింది. శవం లేదు రండి. బతికే ఉన్నాడు పాప. ఏమండి మా వాడు కొంచెం అది వేస్తే కానీ పని అవుతుంది. మీరే ఎక్కడ తెప్పించుకోండి అయ్యా. ఒరే అన్నయ్య 11 అవుతే కొట్లు కట్టేస్తారా? అక్కయ్య గారు క్వార్టర్ దిగుతారు అనుకుంటా. మీరు ఏం చేస్తారో నాకు తెలీదు. పుట్టలోంచి పాము బయటకు రావాలి, ఈ పాలు తాగాలి, తర్వాత నా నెత్తి మీద ఆశీర్వదించాలి. ఇంకా నయ్యం పడగెత్తే నీతో రగులుతుంది మొగలపోతే డాన్స్ కూడా వేయాలి. అన్ని పనులు నేనే చేయాలి. ఆయన ఎవరు చేయమని నిన్ను అన్ని పనులు ఒక పని మనిషిని పెట్టొచ్చు కదా? వద్దులేండి, మీ బుద్ధులు నాకు తెలియదేంటి. ఒకప్పుడు నేను పని అమ్మాయినగా. మా అమ్మ ఫోన్ చేసిందండి. ఏంటంట? వాళ్ళకి ఆడుకోవడానికి ఒక పిల్లాడు కావాలంట. అయితే మామయ్యని గట్టిగా ట్రై చేసి ఆడుకోమను. వాళ్ళు కాదండి, మన పిల్లాడు. ఇప్పుడు అవ్వదు, అలాంటి ఏం అవ్వో, వెళ్ళిపో. అల్లుడు వల్ల కావట్లేదు, మామూలు ఏమవుతుంది. ఈ మధ్యన ఎండలు బాగా తగ్గారా? అవునరా బాబు, ఆ మే నెలలో అయితే శవాన్ని తీసుకెళ్తుంటే దారిలోనే దహనం అయ్యేది అంత ఎండలో. అదిగో చూసావా, వాడి దగ్గర టాలెంట్ కాకిరెట్ అంతుంటే ఇచ్చే బిల్డప్ గేదె పేడ అంత ఉంటది.
ఏమైంది? కళ్ళు తిరుగుతున్నాయి. ఏంటి ఏదన్నా విశేషమా? కాదండి, వాడిని చూసి. నువ్వు ఒక్క స్కిట్కే కళ్ళు తిరిగితే కొన్ని వందల స్కిట్లు చేసా, నాకేం తిరగాలి? మీ ఎపిసోడ్ కి మీరు అలా అంటే ప్రతి ఎపిసోడ్ వచ్చి చూడాలి. వాళ్ళేమనాలి? మాకేమవ్వాలి? మా ఆయనకి యాడ్లు పిచ్చండి. మామూలుగా పిలిస్తే ఆయన రాడండి. అను, నీకు పంట నొప్పి వస్తే ఎలా అరుస్తావు? మీ యాంకరింగ్ లో ఫాల్ట్ ఉందా? లేదు. మీకు యాంకరింగ్ చేయడం రావట్లేదా? ఎందుకు రాదు? మా నవీన్ దగ్గర నేర్చుకోండి, బాగా ఇంప్రూవ్ అవుతారు. పదండి రష్మి దగ్గరికి వెళ్దాం. స్నానం చేసి వస్తా, కుదురుగా కూర్చోండి. స్నానానికి ఇలాగ వెళ్తావా? మరి ఇంకెలా వెళ్ళాలి? వావ్, సో బ్యూటిఫుల్. మా దగ్గర కాలేజ్ స్టూడెంట్ పాస్ ఉంది, మీరు వస్తారా? కాలేజా? నేనా? మమ్మీ ₹1 కట్నం ఇస్తుంటే జబ్బలు జరుచుకున్నాను సార్. పెళ్లి అయ్యాక దీని మొహం చూసి 4 ఖర్చుకుంటున్నాను. ఏ చెయ్యి, ₹1 కట్నం తప్పావు కదా. ఇద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్. నిజంగా గుండ్లు మీద చేసుకుంటే ఆ మాట చెప్పలేరు మేడం మీరు. మేడ్ ఫర్ ఈచ్ అదర్. వినబడలే. నా డాన్స్ ఎలా ఉందండి? పొలాల్లో పారిపోతున్న గేదెని పట్టుకుంటున్నట్టుగా ఉంది. నువ్వే దొన్నపోతివి. నన్ను దొన్నపోతంటావా? గేత్తో కాపురం చేస్తుండి ఏమంటారు? దీంతో కాపురం చేయాలంటే కార్గిల్ యుద్ధం చేసినట్టుంది బాబు గారు. అందుకే ఇలా గొడవ పెట్టుకున్నాం అనుకోండి, రాత్రికి మన పిలవరు. అందుకే దిస్ ఇస్ చంటి మెకానిక్ షాప్. ఈ ప్రపంచంలో ఇది ఒకటే మెకానిక్ షాప్. ఇక్కడ రిపేర్ చేసిన బళ్ళు ఇంకెక్కడ రిపేర్ అవ్వవు. అది మొన్న సుడిగారి సుధీర్ బండి అంటే దాని ప్రాబ్లం ఏంటి? ఏంటన్నా నాకు అర్థం కావట్లేదు. షోరూమ్ నుంచి వచ్చి 1000 కిలోమీటర్ రావడం అప్పుడే బోర్కు వచ్చింది. ఆడి వాడకం అలాంటిది. ఇంకా వేస్ట్. ఆ బండి తీసేటివే, ఇంకా ఇరవై సామాన్కి వేసేటివి. ఈ సునామీ సుధాకర్ గారి బండి ఏమైందిరా? ఆడు 50 ఏళ్ల క్రితం వాడా, బండి 50 ఏళ్ల క్రితం వాడే. ముందు చక్రం తీస్తే వెనక చక్రం తిరగదు, వెనక చక్రం తీస్తే ముందు చక్రం తిరగదు. దాని పెర్ఫార్మెన్స్ వీకే. చలాకి చంటి గారి బండి ఏమైంది? కొంచెం కాస్ట్లీ బండి. దానికన్నా ఈగో ఎవరికి ఉండదు. దానికున్న ఈగో ఎవరికి లేదు. దానికి రిపేర్ చేస్తే పక్కోడు బండి వెళ్తుందని ఇది అయిపోతుంది. నాకే రిపేర్ చేస్తారా అనేది ఈగో ఉంది దానికి. పోన్లే భాస్కర్, ఏమన్నా అంటే ఇగో అంటున్నారు, వదిలేయి. ఏంటో అన్ని పనులు సగం సగం చేసి వస్తుంది ఇది. అందమైన మగాడు కనిపిస్తే చాలు లైటింగ్ కొట్టాడు. ఏంటి సార్ ఇది? అందంగా పుట్టడం నా తప్ప? మరి టూ మచ్ రా. ఇటు అను, ఇటు తిను. తినేస్తారానే మగాళ్ళని మీరు?